ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము ఆదిపర్వము షష్టమశ్వాసము. పాండవులు కౌరవులు అస్త్రశాస్త్ర విద్యాభ్యాసంలో నైపుణ్యాన్ని సాధించారు. ఒకరోజు ద్రోణుడు ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళి భీష్ముడు, వ్యాసుడు, విదురుడు, శల్యుడు, కృపుడు, శల్యుడు, సోమదత్తుడు, శకుని మొదలైన పెద్దల ముందు రాజకుమారుల విద్యా ప్రదర్శన ఏర్పాటు చేయమని కోరాడు. విదురుడు అందుకు సమ్మతించి విదురుని పిలిచి తగు ఏర్పాట్లు చేయమని కోరాడు. విదురుడు ప్రదర్శనశాలను నిర్మింపజేశాడు. అస్త్రవిద్యా ప్రదర్శనకు ధృతరాష్ట్రుడు గాంధారీ సమేతంగా వచ్చాడు. వ్యాస మహర్షి, కృపాచార్యుడు, శల్యుడు, భీష్ముడు, సోమదత్తుడు మొదలైన వారందరూ వారి యొక్క ఆసనాలలో ఆసీనులయ్యారు. ద్రోణాచార్యుడు తెల్లని వస్త్రాలతో అక్కడికి వచ్చాడు. ఆయన వెనుక పాండవులు, కౌరవులు వయసుక్రమంగా వరుసగా నిలిచారు. ముందుగా రాజకుమారులందరూ అస్త్రశస్త్ర ప్రదర్శన చేశారు. తరువాత భీముడు, దుర్యోధనుడు గదాయుద్ధ ప్రదర్శన చేసి తమ నైపుణ్యం చూపించసాగారు. వారిద్దరూ తీవ్రంగా పోరాడుకుంటున్నారు. వారి యుద్ధాన్ని చూస్తున్న పౌరులు ఆవేశావేశాలు పెంచుకుంటూ ఉన్నారు. విదురుడు ధృతరాష్ట్రునికి, గాంధారికి జరుగుతున్నది వివరించి చెప్తున్నాడు. పరిస్థితి చేయిదాడుతుందని గ్రహించిన ద్రోణుడు అశ్వత్థామ, భీమదుర్యోధన యుద్ధాన్ని ఆపించారు. ఆ తరువాత అర్జునుని విలువిద్యా ప్రదర్శన ఉంటుందని ప్రకటించాడు ద్రోణుడు. అర్జునుడు రంగప్రవేశం చేయగానే జనులు ఆనందోత్సవాలతో జయజయధ్వానాలు చేయటం ప్రారంభించారు. కొడుకు ప్రయోజకుడైనందుకు కుంతీదేవి ఆనందించింది. విదురుని ద్వారా ఆ కలకలానికి కారణం తెలుసుకునే ధృతరాష్ట్రుడు, గాంధారి సంతోషించారు. అర్జునుడు గురువు యొక్క అనుమతి తీసుకుని ఆగ్నేయాస్త్రము, వారుణాస్త్రము, వాయువ్యాస్త్రము, మేఘాస్త్రము మొదలైనవి ప్రదర్శించాడు. ప్రజలు అర్జునుని యొక్క అస్త్రవిద్యా నైపుణ్యం చూసి ఆశ్చర్యచకితులయ్యారు. ఇంతలో కర్ణుడు రంగస్థల ప్రవేశం చేశాడు. సహజ కవచ కుండలాలతో ప్రకాశిస్తున్న కర్ణుడిని చూసి జనులు విస్మయం చెందారు. కర్ణుడు సభామధ్యమంలో నిలబడి గురువుకు నమస్కరించి అర్జునునితో, అర్జున, ఈ విద్యను ప్రదర్శించటానికి ప్రావీణ్యం అవసరం లేదు. జనం మెచ్చేలా ఈ విద్యలు నేను కూడా ప్రదర్శించగలను అన్నాడు. అది చూసి అర్జునుడు కోపించాడు. దుర్యోధనుడు చాలా సంతోషించాడు. కర్ణుడు ద్రోణుని అనుమతితో అర్జునుడు చేసిన విద్యలన్నీ కూడా ప్రదర్శించాడు. దుర్యోధనుడు ఆనందంతో కర్ణుని వద్దకు వెళ్ళి తనతో చెలిమి చేయమని కోరాడు. కర్ణుడు అర్జునునితో ద్వంద్వ విద్యా ప్రదర్శన ఏర్పాటు చేయటానికి ద్రోణుని అనుమతి కోరాడు. పిలవకుండా వచ్చినందుకు అర్జునుడు కర్ణుడిని ఆక్షేపించాడు. కర్ణుడు అస్త్రవిద్యా ప్రదర్శన వీరుల సొత్తు కాబట్టి ఎవరూ పిలవనవసరం లేదని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. దుర్యోధనుడు వెంటనే కర్ణునికి అర్జునునితో ద్వంద్వ యుద్ధానికి అనుమతిచ్చాడు. ఇరువురి మధ్య యుద్ధము ఘోరంగా సాగింది. ఒక సమయంలో కర్ణుడు ప్రయోగించిన అస్త్రము అర్జునుడిని కనిపించకుండా చేయగానే కుంతీదేవి మూర్ఛపోయింది. అర్జునుడు వాయువ్యాస్త్రంతో ఆ మేఘాలను పారద్రోలాడు. వ్యవహారం శృతిమించుతుందని గ్రహించిన కృపాచార్యుడు ఇద్దరి మధ్య నిలిచి, కర్ణ, ఇతడు పాండుసుతుడు, క్షత్రియుడు. అర్జునునితో యుద్ధం చెయ్యాలంటే నువ్వు నీ వంశక్రమము, తల్లిదండ్రుల గురించి చెప్పాలి అన్నాడు. కర్ణుడు బదులు చెప్పలేక సిగ్గుతో తలవంచుకున్నాడు. అప్పుడు దుర్యోధనుడు ముందుకు వచ్చి, కులము, శౌర్యము, అధిక సేనా కలవారు రాజులుగా అంగీకరింపబడతారు. కనుక కర్ణుడిని ఇప్పుడే అంగరాజ్యానికి రాజుని చేస్తాను అని చెప్పి వెంటనే భీష్మ, ధృతరాష్ట్రుల అనుమతితో రాజ్యాభిషిక్తుని చేశాడు. కర్ణుడు పొంగిపోయి ఆనందంతో, నాకు నువ్విచ్చిన ఈ గౌరవానికి నీకేం చేయగలను అన్నాడు. దుర్యోధనుడు బదులుగా అతని స్నేహం కావాలని కోరాడు. కర్ణుడు అందుకు అంగీకరిస్తూ జీవితాంతం తన స్నేహాన్ని అందిస్తానని మాటిచ్చాడు. అప్పుడు అక్కడికి వచ్చిన కర్ణుని తండ్రిని చూసిన భీముడు, సూతపుత్రుడవైన నువ్వు రథం నడుపుకోక అర్జునునితో యుద్ధం ఎందుకు అని చులకనగా మాట్లాడాడు. అందుకు దుర్యోధనుడు, ఇంతటి తేజస్శాలి సూతకులంలో పుడతాడా? అయినా దేవతల పుట్టుక, ఋషుల పుట్టుక, నదుల పుట్టుక, వీరుల పుట్టుక ఎంచకూడదని నీకు తెలియదా? దేవేంద్రుని వజ్రాయుధము దదీచి వెన్నెముక నుండి పుట్టలేదా? పరమశివుని కుమారుడు రెల్లుపొదలలో పుట్టలేదా? మన గురువుగారు కుంభంతో పుట్టలేదా? ఉత్తమ క్షత్రియులందరూ బ్రాహ్మణులకు పుట్టలేదా? అంతవరకు ఎందుకు మీ పుట్టుకలు ఎలాంటివి? కాబట్టి కర్ణుని జన్మ గురించి యోచించాల్సిన పని లేదు. అతడు ఇప్పుడు రాజు అన్నాడు. అంతలో సూర్యాస్తమయమైంది. విద్యా ప్రదర్శన ముగిసిపోయింది. దుర్యోధనుడు కర్ణునితో రాజసౌధానికి వెళ్ళాడు. కుంతీదేవి కర్ణుని గుర్తించిన లోకనిందకు వెరచి చెప్పలేకపోయినందుకు వేదన పడింది.